హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీస్ వన్. నేను మీ దేవిని. సో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? సో ఈరోజు మన వీడియోలోని బ్రౌనీస్ని ఎలా చేసుకోవాలో చెప్తాను. ఎగ్లెస్ బ్రౌనీస్ అనమాట. చాక్లెట్ లవర్స్ అందరికీ బ్రౌనీస్ అంటే చాలా ఇష్టం కదా. నాకు తెలుసండి, నాకు కూడా చాలా ఇష్టం ఈ బ్రౌనీస్ అంటే. సో ఈ బ్రౌనీస్ని మనం మెజర్మెంట్ స్కేల్ లేకపోయినా కప్ మెజర్మెంట్స్లో ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తానండి. సో అందుకనే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడమని చెప్తున్నాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మనం నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే కనుక మనకి డార్క్ కాంపౌండ్స్ అనేది సూపర్ మార్కెట్ బేకరీ స్టాప్లో దొరుకుతాయి. అందులోని మనకి నచ్చిన బ్రాండ్ ఏదైనా సరే డార్క్ కాంపౌండ్స్ తీసుకొని అందులోని 1.5 బార్ అయితే తీసుకుంటున్నాను. 4 బార్స్ ఉంటాయి కదా, అందులోని 1.5 బార్ అయితే నేను తీసుకుంటున్నాను. ఈ 1.5 బార్ 150 గ్రామ్స్ అంటే 1 కప్ అయితే వస్తుందన్నమాట. సో ఇవన్నీ ఇలా పీసెస్లా కట్ చేసుకొని మనం డబల్ బాయిల్ మెథడ్లోనైతే మనం మెల్ట్ చేసుకోవాలి చాక్లెట్ని. సో ఇలా పీసెస్గా కట్ చేసుకుంటే తొందరగా మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి సో ఇలా మనం పీసెస్లా కట్ చేసుకోవాలి. డబల్ బాయిల్ మెథడ్ అంటే మనం హాట్ వాటర్ని ఒక గిన్నెలో తీసుకొని దాని మీద మనం మెల్ట్ చేసుకునే చాక్లెట్ గిన్నెని పెట్టుకోవాలన్నమాట. ఇలా మెల్ట్ చేసుకోవడం దాన్ని డబల్ బాయిల్ మెథడ్ అంటారు. డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేసిన లేదు అంటే ఆ హాట్ వాటర్ చాక్లెట్ గిన్నెకి తగిలిన చాక్లెట్ హార్డ్ అయిపోయి కరగదండి. సో ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఆ వాటర్ ఆవిరి మాత్రమే మన గిన్నెకి టచ్ అవ్వాలన్నమాట. టచ్ అయితే ఆ స్టీమ్కి మనకి చాక్లెట్ అనేది మంచిగా మెల్ట్ అయిపోతుంది. సో ఇలా మెల్ట్ అయ్యే లోపు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అనేది కలుపుకుందాము. సో ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ కోసం మనం ఒక గిన్నె తీసుకొని అందులోని ఒక జల్లెడ పెట్టుకొని 1/2 కప్పు మైదా అయితే తీసుకుంటున్నాను. ఈ బ్రౌనీస్కి మాత్రం మైదా అనేది చాలా తక్కువ పడుతుంది, మనకి కేక్స్లా కాదనమాట. సో 1/2 కప్ మైదాని తీసుకొని అందులోని 1/2 కప్పు కోకో పౌడర్ని అయితే తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏ కంపెనీ కోకో పౌడర్ ఉన్నా పర్వాలేదు. ఆ తర్వాత బేకింగ్ పౌడర్ అనేది 1/2 టీ స్పూన్ తీసుకుంటున్నాను. ఇందులో బేకింగ్ సోడా అనేది వేసుకోము, ఎందుకు అంటే ఇది బ్రౌనీస్ కదా, కేక్ అయితే కాదు. సో 1/2 కప్పు బేకింగ్ పౌడర్ అనమాట. గుర్తుపెట్టుకోండి, బేకింగ్ సోడా కాదు, బేకింగ్ పౌడరు. నేను ఎందుకు ఇలా ప్రతిసారి చెప్తున్నాను అంటే కొంతమంది చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారండి బేకింగ్ పౌడర్కి బేకింగ్ సోడాకిని. సో అందుకనే ఇలా నొక్కి మరి చెప్తున్నాను అనమాట. సో గుర్తుపెట్టుకోండి, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకొని ఈ 3 మంచిగా జల్లించుకోవాలి. కోకో పౌడర్ అనేది చిన్న చిన్న లమ్స్ లాగా ఫామ్ అవుతాయి కదా, అవి కొంచెం ఇలా క్రష్ చేస్తే పౌడర్ మిల్లి అయిపోతుంది. సో ఇలా జల్లించుకోవడం వల్ల లమ్స్ అనేవి లేకుండా నీట్గా మనకి బ్యాటర్ అనేది రెడీ అవుతుంది అన్నమాట. సో ఈ 3 ఒకసారి స్పాచులాతోనైనా విస్కర్తోనైనా కలుపుకుంటే ఈవెన్గా మనకి కలుస్తాయి కదా. సో ఇవి కలిపి పక్కన పెట్టుకునే లోపు మనకి చాక్లెట్ కూడా మంచిగా మెల్ట్ అయిపోయింది. సో ఇవి ఆవిరికే మనకి చాక్లెట్ అనేది మెల్ట్ అయిపోతుందండి. సో ఎక్కడ ఆ చాక్లెట్ పీసెస్ అనేవి లేకుండా జాగ్రత్తగా స్పాచులాతో కలుపుకుంటే చాక్లెట్ అనేది మంచిగా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు గిన్నె హాట్ వాటర్ అనేది తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇందులోని 50 గ్రామ్స్ బటర్ అయితే వేసుకోవాలి. ఈ బటర్ కూడా అన్సాల్టెడ్ బటరే వేసుకోవాలండి. మనం ఏ రెసిపీస్ చేసినా అంటే బేకింగ్ మెటీరియల్స్ ఏది చేసినా సరే బేకింగ్వి అన్సాల్టెడ్ బటరే వేసుకోవాలి, సాల్టెడ్ బటర్ అయితే వేసుకోకూడదు. ముఖ్యంగా కేక్స్లోని ఇలా బ్రౌనీస్లోని అన్సాల్టెడ్ బటరే వేసుకోవాలి. సాల్టెడ్ బటర్ వేసుకుంటే కనుక మనకి ప్రాసెస్ ఈ టేస్ట్ అంతా సాల్టీగా ఉంటుంది. కేక్స్ అయినా ఈ బ్రౌనీస్ అయినా సాల్టీగా ఉంటుందన్నమాట. అప్పుడు మనం ఈ 50 గ్రామ్స్ బటర్ కూడా రూమ్ టెంపరేచర్లో ఉండాలి. కప్ మెజర్మెంట్లో అయితే 50 గ్రామ్స్ అనమాట. నేను అజ్జాయింపుగా అలా వేసేసాను. సో మనం బటర్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి డైరెక్ట్గా అలా వేసేస్తే చాక్లెట్ అనేది టైట్ అయిపోతుంది. చల్లదనానికి చాక్లెట్ అనేది మళ్ళీ టైట్ అయిపోతుంది అన్నమాట. అందుకే రూమ్ టెంపరేచర్లో ఉండడమే వేసుకోవాలి. అలాగని వేసేసి మనం
స్టవ్ మీద పెట్టేసుకుంటాను అంటే అవ్వదండి. స్టవ్ మీద అయితే అస్సలు పెట్టకూడదు. ఇలా డబుల్ బాయిల్ మీదలో మెల్లి స్టీమ్ మీద పెడితేనే మన బటర్ అనేది చక్కగా మెల్ట్ అయిపోతుంది. స్టవ్ మీద కనుక పెడితే మనకి ఇది ప్రాసెస్ మొత్తం వేస్ట్ అయిపోతుంది అన్నమాట. చాక్లెట్ అనేది మాడిపోతుంది. అప్పుడు ఈ రెసిపీకి అస్సలు పని చేయకుండా వేస్ట్గా పారేసుకోవాలి. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. స్టవ్ మీద అనేది అస్సలు పెట్టకూడదు. ఆ తర్వాత ఇందులో మనం షుగర్ యాడ్ చేయలేదు కదా, షుగర్ బదులు మళ్ళీ మిల్క్ మేడ్ అనేది వేసుకోవచ్చు. ఇది పావు కప్పు వరకు మిల్క్ మేడ్ అనేది వేసుకుంటున్నాం. పావు కప్ మిల్క్ మేడ్లోని కూడా మనకి కరెక్ట్గా మెజర్మెంట్ అండి. పావు కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది మనకి ఆ స్వీట్నెస్. మీకు ఇంకా స్వీట్గా కావాలి అనుకుంటే 1 or 2 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. లేదు మాకు బ్రౌనీ టేస్ట్ కావాలి, ఆ అరోమా అంటే ఆ టేస్ట్ ఆ ఫ్లేవరు మాకు బ్రౌనీ చాక్లెట్ ఫ్లేవర్ కావాలి అనుకుంటే నేను చెప్పే మెజర్మెంట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. పావు కప్ అనమాట. ఈ పావు కప్పు కన్నా ఎక్కువగా వేసుకోకూడదు. వేసుకుంటే బాగుంటుంది, కాకపోతే మనకి ఆ చాక్లెట్ ఫ్లేవర్ డామినేట్ రాదనమాట. సో మనం ఇది కూడా మనం రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ మేడే వేసుకోవాలి. మిల్క్ మేడ్ వేసిన తర్వాత కలుపుతూ ఉండేటప్పుడు మనకి ఆయిల్ సపరేట్గా బ్యాటర్ అనేది సపరేట్గా వచ్చేస్తుంది అన్నమాట. బ్యాటర్ అంటే ఆయిల్ అంటే మనం బటర్ వేసుకున్నాం కదా, బటర్ మెల్ట్ అయ్యి ఆయిల్ సపరేట్గా అయ్యి థిక్గా అవుతుంది బ్యాటర్ అనేది. సో చూస్తున్నారు కదా వీడియోలోని, ఇలా థిక్గా అవుతున్నప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అవి కలిపి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం అంతా వేసుకొని బాగా ఎక్కడ ఉండలు ఫామ్స్ లేకుండా కరెక్ట్గా కలుపుకోవాలన్నమాట. సో 1 or 2 బ్యాచెస్లో వేసుకొని కలుపుకున్నా పర్వాలేదు. లేదు తక్కువ ఉంటే మొత్తం అంతా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకునే పద్ధతి మాత్రం ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలన్నమాట. సో ఎలా పడితే అలా కలిపేసుకుంటే బ్రౌనీ అనేది రాదండి. సో మంచిగా మనం లమ్స్ లేకుండా ఉండలు లేకుండా ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా వేసుకోవచ్చు, కలుపుకోవాలి. మనం విస్కర్తోనైనా కలుపుకోవచ్చు, లేదు అంటే మనం హ్యాండ్ బ్లెండర్ ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు. కాకపోతే హ్యాండ్ బ్లెండర్ అనేది ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉండదు కదా, అందుకనే నేను స్పాచులాతో కలిపి చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ బ్యాటర్ మనకి చాలా థిక్గా అయింది కదా, ఇందులోని పావు కప్పు కాచి చల్లారబెట్టిన పాలు అనేది వేసుకుంటున్నాను. పచ్చిపాలు అనేది అస్సలు వేయకూడదండి. కాచి చల్లారబెట్టిన రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు మాత్రమే వేయాలి. ఇవి పావు కప్పు అన్నాను కదా అని ఒక్కసారి పావు కప్పు మిల్క్ వేసేసుకోకండి. కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండండి. అంటే 2 స్పూన్స్ 3 స్పూన్స్ వేసుకొని బ్యాటర్ కలుపుకుంటూ ఉంటే మనకి ఆ స్ట్రెచ్చర్ అనేది మనకి కరెక్ట్గా రావాలన్నమాట. మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. ఒకసారి వేసేసుకుంటే కొంచెం అయితే లూజ్ అయినా అయిపోతుంది, లేదంటే ఇంకా మిల్క్ అయితే పడుతుంది అనమాట. అందుకే మనం చూసుకుంటూ వేయాలి. ఒకసారి పావు కప్పు అన్నాను కదా అని ఒకసారి పావు కప్పు వేసేసుకోకండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిల్క్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. సో మనకి కరెక్ట్గా మెజర్మెంట్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా, చక్కగా షైనీగా మంచి ఫ్లేవర్ తోటి అయితే మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోని కాజు అండ్ బాదం వేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి. అలాగని డ్రై ఫ్రూట్స్ అన్నానని ఖర్జూరం అని కిస్మిస్ అని టూటీ ఫ్రూటీస్ అని అవి వేయకూడదు. ఓన్లీ వాల్నట్స్ కాజు బాదం వేసుకుంటే సరిపోతుంది. ఈ వీటికి మాత్రం పర్టికులర్గా ఈ 3 వేస్తేనే బాగుంటుందండి. తినేటప్పుడు క్రంచీగా మనకి పంటికి తగులుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ బ్యాటర్ రెడీ అయిపోయిన తర్వాత మనం స్క్వేర్ టిన్లోని కంపల్సరీగా మనం బటర్ పేపర్ అనేది వేసుకోవాలి. బటర్ పేపర్ వేసుకోకుండా ఈ బ్రౌనీ అనేది మనకి ఈజీగా డిమోల్డ్ అవ్వదన్నమాట. సో బేక్ అయిపోయిన తర్వాత ఈజీగా మనకి ఆ టిన్నులో నుంచి ఈజీగా డిమోల్డ్ అవ్వాలి అంటే బటర్ పేపర్ ఖచ్చితంగా ఉండాలి. సో ఈ బటర్ పేపర్ కూడా కొంచెం ఎక్స్ట్రా పీసెస్ కట్ చేసుకొని ఆ పేపర్ బయటకు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇది ఎందుకు అంటే మీకు ఈజీగా తీసుకోవడం అనమాట. బేక్ అయిపోయిన తర్వాత ఈజీగా తీసుకోవడం కోసం మనకి తొందరగా డిమోల్డ్ అవ్వడానికి పట్టుకొని తీయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఈ బటర్ పేపర్ వేసిన తర్వాత ఆయిల్ రాసుకొని బ్యాటర్ మొత్తం ఇందులోని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనకి నార్మల్గా కేక్ బ్యాటర్ ఎలా ఉంటుంది, ఇలా వేయగానే చుట్టూ మనకి స్ప్రెడ్ అవుతుంది కదా. సో ఈ బ్రౌనీ బ్యాటర్ మాత్రం అలా స్ప్రెడ్ అవ్వదండి. మన స్పాచులా తోటి కొద్దిగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం బ్యాటర్ అనేది టైట్గా ఉంటుంది కదా, అందుకని మనం స్పాచులా తోటి మూలల వంక ఇలా స్ప్రెడ్ చేసుకుంటే ఈవెన్గా
మంచిగా స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఇది ఒక 4-5 టైమ్స్ ఇలా గట్టిగా ట్యాప్ చేసుకొని మనం 30 మినిట్స్ బేక్ చేసుకోవాలండి. మంచిగా బేక్ చేసుకుంటే బేక్ అయిపోద్ది. మనం గార్నిష్ కోసం ఇలా బాదం అనేది పైన డెకరేషన్ కోసం పెట్టుకుంటున్నాను. పీసెస్ మనకి ఎన్ని కావాలంటే అన్ని పీసెస్ లాగా అనమాట. సో ఇలా 30 మినిట్స్ బేక్ అయిపోయిన తర్వాత ఓవెన్లోనే మనం గ్యాస్ స్టవ్ మీదనే బేక్ చేసుకోవచ్చు. ఇలా 30 మినిట్స్ బేక్ అయిన తర్వాత మీకు బేక్ అయిందో లేదా అనేది కూడా చూపిస్తున్నాను. టూత్ పిక్ పెట్టి ఇలా లోపలికి టచ్ చేస్తే మనం కేక్కి ఎలా టచ్ చేస్తామో అలాగా టచ్ చేసుకుంటే అంటుకోకుండా వస్తే మనకి కరెక్ట్గా బేక్ అయిపోయినట్టేనండి. సో కేక్స్ లాగా కొంచెం హార్డ్గా అయితే ఉండదు, చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా ఉంటుంది వేడిగా ఉండేటప్పుడు. సో జాగ్రత్తగా తీసి పూర్తిగా చల్లారిపోవాలండి. ఎందుకు అని చెప్తున్నాను అంటే మనం ఇది టిన్నులో నుంచి పైకి తీసేటప్పుడు విరిగిపోయే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అందుకే హార్డ్గా ఉండేటప్పుడు వేడిగా ఉండేటప్పుడు అస్సలు తీయకండి. ఇది పూర్తిగా చల్లారిపోవాలన్నమాట. సో నేను మీకు కొద్దిగా వేడిగా ఉండేటప్పుడు తీసి చూపిస్తున్నాను. ఇలా రెడీ అవుతుంది. మనం బటర్ పేపర్, అందుకనే బటర్ పేపర్ వేసుకోవాలి ఎక్స్ట్రా పేపర్ తోటి అనమాట. ఆ పేపర్ పట్టుకొని డిమోల్డ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. సో ఇలా మొత్తం పేపర్ ఎడ్జెస్ అన్నీ తీసుకొని మనం చక్కగా నైఫ్ తోటి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ నీట్గా కట్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా వేడిగా ఉండేటప్పుడు కట్ చేసుకున్నాను, అందుకనే పక్కన క్రమ్స్ లాగా అయితే వచ్చేసాయి కదా. మీకు ఈ క్రమ్స్లా రాకుండా ఉండాలి, పీసెస్ ఈక్వల్గా నీట్గా కట్ అవ్వాలి అంటే ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టండి. నార్మల్ ఫ్రిడ్జ్లోని, డీప్ ఫ్రిడ్జ్లో కాదు, నార్మల్ ఫ్రిడ్జ్లో మామూలుగా పెడితే ఒక 15 మినిట్స్కి ఇది చాక్లెట్ కదా, చాక్లెట్తో చేసింది కాబట్టి చక్కగా టైట్ అవుతుంది అన్నమాట కేక్ అంతా. మనకి బ్రౌనీ అంతా టైట్ అయ్యి మనం పీసెస్ కట్ చేసుకునేటప్పుడు చక్కగా క్రమ్స్ లేకుండా నీట్గా కట్ అవుతుంది అన్నమాట. ఇది ఒక చిన్న టిప్ అండి. మీరు సేల్ పర్పస్ హోమ్ బేకర్స్ అయితే మాత్రం ఇది చక్కగా పాటిస్తే నీట్గా పీసెస్ అయితే కట్ అవుతాయి. మీకు చూపించాలనిసని కొద్దిగా వేడిగా ఉండేటప్పుడు నేను కట్ చేస్తున్నాను అనమాట. సో అందుకే ఇలా క్రమ్స్ లాగా వచ్చాయి. సో అంతేనండి, మనకి చక్కగా బ్రౌనీ టేస్టీగా హెల్దీగా బ్రౌనీ అనేది రెడీ అయిపోయింది. మనం సేల్ పర్పస్ అయితే ఇలా పీసెస్కైనా కట్ చేసుకోవచ్చు, లేదు అంటే దీన్ని గార్నిష్ చేసైనా చేసుకోవచ్చు. దీన్ని గార్నిష్ ఎలా చేస్తాను అంటే మనకి చాక్లెట్కి గనాచ్ ఉంటుంది కదా, అది పైపింగ్ బ్యాగ్లో వేసుకొని ఇలా క్రాస్గా జిగ్జాగ్ మోడల్లో అయితే నేను చేసుకొని కస్టమర్కి అయితే ఇస్తాను. కస్టమర్స్కి ఒక్కొక్క పీసు నేను 30 రూపీస్కి అయితే సేల్ చేస్తానండి. మినిమం 250 గ్రామ్స్ అయితే ఆర్డర్ అయితే తీసుకుంటాను. కస్టమర్ చాయిస్ని బట్టి ఇలా గార్నిష్ చేయడమా లేకపోతే ఇలా చాక్లెట్ గనాచ్ వెయ్యాలా లేదా ప్లెయిన్గానైనా ఇవ్వాలా అనేది కస్టమర్ చాయిస్ని బట్టి ఉంటుందండి. సో నేనైతే ఇంట్లోకి చేశాను కాబట్టి ఇలా తీసుకుంటున్నాను. కస్టమర్కి అయితే వాళ్ళ చాయిస్ని బట్టి రెడీ చేసి ఇస్తానన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. మంచి చాక్లెట్ బ్రౌనీస్, అది కూడా ఎటువంటి మెజర్మెంట్ స్కేల్ లేకుండా మనకి ఈజీగా కప్ మెజర్మెంట్లో చేశాను. మీరు కూడా మీ ఇంట్లోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి చేసి పెట్టండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వేరొక వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.